నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇటీవల అమెరికాలో మరణించిన జెట్టి హారిక, తాడిపోయిన రవితేజల కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. పేద ప్రజలకు ఎక్కడ ఆహార కొరత లేకుండా చూసే లక్ష్యంతో ఆహార పౌర సరఫరాల శాఖ ముందుకు వెళ్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే కొంతమంది స్వార్థపరులు దీనిని దారి మళ్లించి కేవలం వారి స్వాలంబన కోసం కుట్రపూరితంగా క్షేత్రస్థాయిలో అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. దీనిని ఒక మాఫియా లాగా మార్చి కొన్ని కుటుంబాలకే పరిమితమయ్యేలా ఒక వ్యవస్థని గతంలో తయారు చేశారని చెప్పారు. కాకినాడ ఒక్క పర్యటనలోనే 24,000 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్ ని 2 రోజుల్లోనే సీజ్ చేసినట్లు చెప్పారు. పౌర సరఫరాల శాఖ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో అనేక మంది పేదవారికి ఎవరికి కూడా ఆహార కొరత లేకుండా ఉండాలనే ఒక మంచి లక్ష్యంతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అయితే కొంతమంది స్వార్థపరులు దీన్ని దారి మళ్లించి కేవలం వాళ్ళ స్వలాభం కోసం కుట్రపూరితంగా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా చాలా అవకతవకలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీని ఒక విధంగా చెప్పాలంటే ఒక మాఫియా లాగా ఏర్పాటు చేసుకుని దారి మళ్లించి కొన్ని కుటుంబాలకే పరిమితమయ్యే విధంగా, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థని వీళ్ళు క్రియేట్ చేశారు అధ్యక్ష. సో అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో మా తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు చిన్న చిన్న దాడులు చేసినా కూడా కాకినాడ ఒక్క పర్యటనలోనే 52,000 లక్షల మెట్రిక్ టన్నులు, అందులో పీడిఎస్ రైస్ సరఫరా చేస్తున్న సుమారు 24,000 మెట్రిక్ టన్నులు మేము 2 రోజుల వ్యవధిలోనే అక్కడ సీజ్ చేసాం అధ్యక్ష. అంటే ఏ స్థాయిలో జరుగుతుందో ఇటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచనలతోటి మాఫియా పేద ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని దారి మళ్లించి ఇతర దేశాలకు ఏ విధంగా తరలిస్తున్నారో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది మీ ద్వారా అధ్యక్ష. ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సుమారు 6-7 జిల్లాల నుంచి బియ్యాన్ని దారి మళ్లించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని చాలా అన్యాయంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు అధ్యక్ష. ఖచ్చితంగా మేము దీనిపైన సమగ్రంగా మేము విచారం జరుపుతున్నాం. ఎక్కడైతే సామాన్య ప్రజలకు అందించాల్సిన మా పీడిఎస్ రైస్ని మిల్లర్స్ కానివ్వండి, వర్తకులు కానివ్వండి, లేదా కొంతమంది కావాలని దీన్ని ఎక్స్పోర్టర్స్ రూపంలోనూ హోల్సేలర్స్ రూపంలోనూ కొత్తగా వీళ్ళు మార్కెట్లోకి వచ్చి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా నాణ్యమైన బియ్యం సరఫరా నిజాయితీగా మా కార్పొరేషన్ ద్వారా అందించడానికి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎవరినిది ఇందులో వదిలిపెట్టాం నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఇందులో పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో ఎవరైనా సరే వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అధ్యక్ష. గత ప్రభుత్వం 39,550 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని మా కార్పొరేషన్ ద్వారా ఒక బటన్ మాత్రం నొక్కలేదు అధ్యక్ష. చాలా బటన్లు నొక్కారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి ఇవ్వాల్సిన 1,650 కోట్ల రూపాయలు బటన్ మాత్రం నొక్కకుండా వీళ్ళు వెళ్ళిపోయారు అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి 1,000 కోట్ల వరకు మేము రాగానే 15 రోజుల్లోనే మేము ఆ రైతాంగానికి 1,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. రాబోయే రోజుల్లో ఇంకా మిగిలిన 650 కోట్ల రూపాయలు కూడా ఖచ్చితంగా మేము రైతాంగాన్ని ఆదుకునే విధంగా మేము ఆ చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఎవరిని కూడా వారికి ఇబ్బంది కలగకుండా, అంటే మొన్న మేము ఇచ్చిన 1,000 కోట్లు 49,367 రైతులకి మేము అందించగలిగాం అధ్యక్ష. ఇంకొక 600 కోట్లు బాకీ ఉన్నాం. అది సుమారు 97,485 రైతులు, ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కొంతవరకు బాపట్ల జిల్లా నుంచి రైతులు ఈ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని మేము డెఫినెట్గా వాళ్ళకి అందించే విధంగా మేము చేస్తాం అధ్యక్ష. రుణాలు ఏ విధంగా తీసుకుంటున్నారంటున్నారు మీరు? రుణాలు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే బ్యాంక్ గ్యారంటీ ద్వారా
మాకు ఆ రుణాలు వస్తాయండి. అక్కడ ఎక్కడ పొరపాటు లేకుండా. తర్వాత ధాన్యం ఏదైతే మేము కొనుగోలు చేశామో ఆ ధాన్యం కొనుగోలు చేసిన బియ్యం స్టాక్స్ని మేము ఉపయోగించుకుని బ్యాంకుల ద్వారా తప్పకుండా మేము ఆ రుణాలు తెప్పించుకుని మా వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వాడుతూనే ఉంటాం. రాబోయే 3 నెలల్లో మన మిషన్ స్టేట్మెంట్ ఏంటి, మనం ఏ విధంగా మనం ముందుకెళ్దామని ఆలోచించినప్పుడు మార్చి 31వ తారీఖు కల్లా 2025 కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా సివిల్ సప్లైస్ శాఖ నుంచి మేము 10,000 కోట్ల రూపాయలు ఈ 37,550 కోట్ల రూపాయల్లో ఖచ్చితంగా మేము చెల్లిస్తామనే ఒక నిర్ణయం తీసుకుని దానికి మేము అంకిత భావంతో కష్టపడి ప్రజలకి మెరుగైన సేవ అందించే విధంగా ముందుకెళ్తాం అధ్యక్ష. ఎక్కడ కూడా పొరపాటు జరగదు. ఇటీవల అమెరికాలో తెనాలికి చెందిన విద్యార్థి తాడిపోయిన రవితేజ స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన కుటుంబాన్ని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో రాజకుమారి మాట్లాడుతూ అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన తెనాలికి చెందిన 2 వారం రోజుల వ్యవధిలో చనిపోయిన దురదృష్ట ఘటనలు చోటు చేసుకున్నాయని, రవితేజకి తండ్రి మృతి చెందడం తల్లి కష్టంతోనే అప్పులు చేసి మరీ అతన్ని అమెరికా పంపడం జరిగిందని, ప్రయోజకుడయ్యి ఇంటికి వస్తాడు అనుకున్న కొడుకు మృతి చెందడం భర్త లేని లోటుని ఆమె బాధ తీర్చలేనిదని, ఎమ్మెల్యే ఎంపీ కుటుంబాలను తప్పకుండా ఆదుకుంటారని, వారితో నేను కూడా మాట్లాడతానని ఆమె తెలిపారు. అమెరికా నుండి మృతదేహాలను తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించిందని, కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆదుకునే విషయంలో చంద్రబాబు నాయుడు లోకేష్తో మాట్లాడతామని, నా ఇంటి సమీపంలోనే అమ్మాయి అబ్బాయి చనిపోవడం చాలా బాధగా ఉందని ఆమె అన్నారు. వారి కుటుంబానికి అండగా నిలబడతామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇతనాలకు చెందినటువంటి అబ్బాయి రవితేజ చిన్న వయసులోనే అమెరికాకి వెళ్ళి అతి కష్టం మీద, తండ్రి కూడా లేడు, తల్లి తమ్ముడు మాత్రం ఉన్నారు. మరి ఇక చాలా ఇబ్బందుల్లో ఉంది అసలు ఆ కుటుంబం. బాగా చదువుకుని అమెరికాకి వెళ్ళి ప్రయోజకుడు తిరిగి వస్తాడనుకున్నారు. కొంత పోయినసారి వచ్చినప్పుడు కూడా కొంత తన చదువు కోసమైన అప్పులు కూడా కొంత తీర్చాడు, కొంత ఇంకా ఉంది. ఆ కుటుంబం గడవడమే కష్టంగా ఉంది. కుమారుడు ప్రయోజకుడు తిరిగి చదువుతున్న ఆ తల్లికి మరి భర్తను కోల్పోవడము, అట్లాగే వీళ్ళకి బిడ్డను కోల్పోవడము చాలా బాధకుందామని చూస్తే, తప్పనిసరిగా ఈ విషయంలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను కూడా మాట్లాడతాను. అలాగే తానా వారితో కూడా నన్నపనేని మోహన్ వాళ్ళంతా కూడా బాడీలు ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేసి రేపు శుక్రవారం నాటికి బాడీలు ఇక్కడికి వస్తాయని తెలియజేయడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటిది అటు చంద్రబాబు గారితోనూ, లోకేష్ బాబుతోనూ, అలాగే వేమూరు రవి గారు, కామెడీ జయరాం గారు, అమెరికాలో ఉన్న నన్నపనేని మోహన్ గారు వీళ్ళంతా కూడా మాట్లాడటం జరుగుతుంది. అలాగే ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆల్రెడీ మాట్లాడారు. వారు కూడా వచ్చి రేపు బాడీ వచ్చిన వారు కూడా వస్తారు. మనోహర్ గారు అందరూ కూడా పట్టించుకుంటారని అనుకుంటాను. రాత్రికి రాజా గారు కూడా వచ్చారని చెప్పారు. ఏదేమైనా అందరూ పట్టించుకుని ఆ కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ కుటుంబం ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. అందరం కలిసి ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్తా ఉన్నాను. రవితేజనేమో అది నదిలో జారి పడటము, స్విమ్మింగ్ పూల్లో జారి పడటము, లోతు ఎక్కువ ఉండి ఈత దగ్గర కాపై ఇదవటము, అలాగే ఇందాక అమ్మాయిని చూసాము అక్కడ ఆ అమ్మాయి యాక్సిడెంట్లో మరణించటము, అది ఇవన్నీ కూడా చాలా దురదృష్టం. తెనాలి డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులకు జరుగుతున్న టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం 5వ రోజు కొనసాగింది. తరగతి గదిలో బోధన కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ కోరారు. టూల్స్ సంబంధించి
ట్రైనింగ్ ప్రోగ్రాం ఈరోజు 23వ తారీఖు 18వ తారీఖు నుంచి జరుగుతుంది. ఇది 27వ తారీఖు దాకా ఉంటుంది కాబట్టి దీన్ని టీచర్స్ అందరూ కూడా ఉపయోగించుకొని తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్ని అబ్జర్వ్ చేసి టీచర్స్ యొక్క బోధనా విధానాన్ని బోధనా పట్టిమని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని, ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రాజధానికి పోలవరానికి నిధులు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి సరైన గుర్తింపుని, నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ని తెలుగువారి వరం అనుకున్నట్టుగానే ఆ వరానికి వరాలు జల్లిచ్చిన ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అయిన అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కేటాయించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఎన్నో తరాల నుంచి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఒకప్పుడు కర్నూలు, తర్వాత హైదరాబాద్, ఈ రోజున అమరావతి అనుకుంటే అమరావతి కాదు 3 రాజధానులు. అవన్నీ కాకుండా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఒకటే రాజధాని అమరావతి. కాబట్టి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, అదేవిధంగా రాష్ట్ర విభజన సంబంధించినప్పుడు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఈ రోజున కేటాయించడం చాలా సుపరిణామం. ఈ బడ్జెట్ మాత్రం చాలా హర్షదాయకమైనది అని. కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ప్రధానమంత్రి గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేశారు. ప్రత్యేకంగా అమరావతి రాజధానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజున తగినన్ని నిధులు సమకూరుస్తామని, రాజధాని అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా పోలవరానికి తక్షణమే 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో కేర్చడం, అలాగే మరిన్ని రానున్న రోజుల్లో పోలవరం పూర్తయ్యే వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటామని చెప్పడం వీళ్ళు చాలా సంతోషంగా ఉంది. అది ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేతృత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా నమ్మింది. ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి మరి ఇంత పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.